అని చెప్పి అందరికీ తెలుసమ్మా. అలాంటప్పుడు సడన్గా ప్రత్యక్షమయ్యి 100 రోజుల కోసం నువ్వు ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడానికి వచ్చావని అందరికీ క్లియర్ కట్గా తెలిసిపోతున్నప్పుడు, ఒకప్పుడు జగనన్న కోసం నువ్వు పాదయాత్ర చేసావుగా, జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పి. మరి ఇన్ని సంవత్సరాలు మరి ఇప్పుడు జగనన్న పాలిస్తూ ఉన్నారు, కోవిడ్లో ఎంత ప్రాబ్లమ్స్ వచ్చాయి, తర్వాత ఇన్ని చేస్తూ ఉన్నారు, అప్పుడు గుర్తు రాలేదా? చెప్పండి, అప్పుడు గుర్తు రాలేదా? ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది? అంటే మీకు ప్యాకేజ్ కావాలి, యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. మీరు మీ సీట్ని పీఠాన్ని మీరు ఏదైనా లైక్ పొలిటికల్గా బెనిఫిట్ కోరుకున్నారా, లేకపోతే ఫైనాన్షియల్గా బెనిఫిట్ కోరుకున్నారా? అవి మీకున్నాయి. మీరు ఏదన్నా ఉన్నా అదేంటంటే ఇంటర్నల్గా మీకు మీరు డిస్కస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇవాళ రోజున పబ్లిక్ చేశారు. పబ్లిక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇవాళ రోజున ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి రిలేటెడ్గా ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఎంతోమంది నాయకులు కావచ్చు, అందరూ కూడా అందరినీ ఇవాళ రోజున మమ్మల్ని అందరినీ కూడా తలదించుకునేట్లు చేసినటువంటి పరిస్థితి ఎవరు చేశారు? షర్మిల గారు కాదా? అందుకని మేమేంటంటే నేను ఇప్పుడు మీరు అడిగితే చెప్పాను కూడా, తన్ని మేము వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి డాటర్గా మేము కన్సిడర్ చేయట్లేదు. కాబట్టి వైఫ్ ఆఫ్ అనిల్ శాస్త్రి అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అందుకని మెరుసుపల్లి షర్మిల శాస్త్రి అని చెప్పేసి సంబోధించాల్సి వచ్చిందండి. అంతేగాని అంతకుమించి ఎలాంటి ఇది లేదు. ఆఫ్టర్ ఎలక్షన్స్ లేదా ఒక ఫ్యామిలీ వైఫ్గా తీసుకుంటే మేము డాటర్ ఆఫ్ వైఎస్ షర్మిల అంటాం. పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఈవిడ మెరుసుపల్లి షర్మిల శాస్త్రి అంతే. అంతకు మించి అయితే మేము ఆవిడ గురించి మాకేమీ గడ్జి లేదు. ఆవిడే మా ఎనిమీ కాదు. మమ్మల్ని ఎవరైతే మా జగనన్నని మా గవర్నమెంట్ని విమర్శిస్తారో ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు వాళ్ళు ప్రతిపక్షమే అంతే.